హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మేమైతే చికెన్ పికల్ అయితే రెడీ చేసామన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్, మెంతి పొడి, ధనియాల పొడి, ఆవ పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, 3 మ్యాంగో మిర్చి చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంకా నిమ్మరసం అండి. ఇట్లా చికెన్ 2 కేజీస్ చికెన్కి ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఇట్లా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు వితౌట్ వాటర్ అనమాట. లైట్గా ఆయిల్ వేస్తాము కిందన అడిగట్టెచ్చుకున్న ఫస్ట్ అయితే. సో అది బాగా 2 కేజీస్ చికెన్కి 2 లీటర్స్ తీసుకొచ్చాము. యాక్చువల్లీ 1 లీటర్ ఇంకా పావు ఆయిల్ అయితే పట్టిందండి. తర్వాత వచ్చేసి చికెన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూపించిన విధంగా. సో ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే మళ్ళీ ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మరిగించుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి గ్రేవీ అనమాట. గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి పొడి, ధనియాల పొడి, ఆవ పొడి, మిరియాల పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలి. గ్రేవీ టైప్లో ఫామ్ అవుతుంది. ఇంకో సైడ్ అయితే ఆయిల్ విత్ కిందన అడుగు పట్టుకున్న అట్లా కలుపుతూ ఉండాలి. గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అట్లా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు చూపించిన విధంగా చూడండి. ఫస్ట్లోకి ఇప్పటికి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. తర్వాత ఇంకో సైడ్ అయితే ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంచెంసేపు పోయినాక బిర్యానీ ఆకు అయితే యాడ్ చేశారు. తర్వాత చూడండి థిక్ గ్రేవీ ఫామ్ అయింది ఇటు సైడ్ కడాయిలో అయితే. సో ప్రాసెస్ అయితే ఇప్పుడు వరకు అయితే అయిందండి. ఇంక ఇది చికెన్ కలపాలి కారం యాడ్ చేస్తూ. సో ఈ అన్నయ్య అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అతను అంతకుముందు మాకు రొయ్యల పచ్చడి కూడా ఆయనే ప్రిపేర్ చేసేదనమాట నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు. సో ఇప్పుడు కూడా చికెన్ పచ్చడి కావాలంటే ఆ అన్నయ్యకి వచ్చని చెప్పి తీసుకొచ్చి నేను చేస్తానంటే వచ్చారు. మా ఇంటికి వచ్చి రెడీ చేశారనమాట. గ్రేవీలో చికెన్ యాడ్ చేసి కారం చూడండి ఇట్లా వేసుకోవాలి. సరిపోయినంత మనకు నచ్చినంత కారం అనమాట. అంటే మనకి ఎంత కారం కావాలంటే అంత. అలాగే సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. కలిపి తర్వాత అక్కడ ఉండే ఆయిల్ ఉంది కదా ఇంకొక బౌల్లో ఆ ఆయిల్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇంకా కావాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ కొన్నిసార్లు అంట ఒక డే అయిపోయినాక అది అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఇంకా నిల్వ ఉండాలంటే కొంచెం యాడ్ చేయాలి అన్నారు. తర్వాత కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసినాక కొంచెం లైట్ హీట్ చేసినాక యాడ్ చేసామండి ఆయిల్ సరిపోకపోతే. నిమ్మరసం అయితే యాడ్ చేశారండి. నేనైతే మర్చిపోయాను. నిమ్మరసం యాడ్ చేసినాక ఇట్లా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సరిపోయినంత ఆయిల్. ఒకవేళ అది ఒక డే అయిపోయినాక ఆయిల్ అంటే అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఇంకా సరిపోకపోతే అన్నేమో ఆయిల్ హీట్ చేసినాక అందులో కొంచెం కొంచెం వేస్తూ కలపాలి అని చెప్పారు. సో అట్లా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. చికెన్ పచ్చడి అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.